నెల్లూరుకు సాఫ్ట్వేర్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. కంపెనీలు స్థాపించేందుకు 4 సంస్థలు ముందుకొచ్చాయి. మరో 5-6 సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. టెర్రాలాజిక్ సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత రెనిల్ కుమార్ రెడ్డి 4 ఏళ్ల కిందట సంస్థని స్థాపించారు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ కంపెనీలను తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. టెక్నాలజీ హబ్ గా మార్చేందుకు ప్రభుత్వంతో కలిసి సన్నాహాలు చేస్తున్నారు. కంపెనీల స్థాపనకు కూటమి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది అంటున్న రెనిల్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. నెల్లూరుకి కొత్తగా 3 సాఫ్ట్వేర్ కంపెనీలు రాబోతున్నాయి. వాటి వెంటనే మరొక 4 కంపెనీలు వచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయి. దీనందరికీ కారణం నెల్లూరుకి చెందిన కోమిట్ల రెనిల్ కుమార్ రెడ్డి అని చెప్పాలి. 4 ఏళ్ల కిందటే నెల్లూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేసి దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. వారి స్నేహితులు మరికొన్ని సంస్థలతో మాట్లాడి ఆ సంస్థలన్నీ కూడా ఇక్కడికి వచ్చేలాగా చూస్తూ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు సార్, ఈ సాఫ్ట్వేర్ ఈ నెల్లూరు అసలు నిజంగా సక్సెస్ అవుద్దా అని చెప్పి చాలామంది అనుకున్నారు. 4 ఏళ్ళ నుంచి దిగ్విజయంగా నడుపుతున్నారు. రేపు 3 కంపెనీలు రాబోతున్నాయి. మొత్తం ఎన్ని కంపెనీలు రాబోతున్నాయి? ఎలా ఈ ఆలోచన మీకు వచ్చింది? లాస్ట్ 3 ఇయర్స్లో 100 ఇంజనీర్స్ని హైర్ చేశాము, ట్రైన్ చేశాము. ఈరోజు నెల్లూరులో కూర్చొని పిల్లలు సింగపూరియన్ కంపెనీస్కి, జపనీస్ కంపెనీస్కి, యుఎస్ కంపెనీస్కి వర్క్ చేస్తున్నారు. బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అది చూసి మేము అనుకున్నాం, ఓకే మనము ఇక్కడ కూర్చొని సర్వీస్ చేస్తున్నాం పక్కన కంపెనీస్కి, మనమే ఎందుకు ఒక ప్రోడక్ట్ తయారు చేసి వరల్డ్కి అమ్మకూడదని చెప్పి లాస్ట్ ఇయర్ blazeup.ai అని మీరు కూడా వచ్చారు. దానికి అది లాంచ్ చేసి ప్రోడక్ట్ బిల్డ్ చేస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా అదొక కంపెనీ. నెక్స్ట్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, నెల్లూరులో ఇప్పుడు 135-140 కిట్స్ మేము ఇప్పుడు బిట్వీన్ టెర్రాలాజిక్ అండ్ blazeup నుంచి సర్వ్ చేస్తున్నాము. ఇప్పుడు మీరున్న ఈ బిల్డింగ్, ఈ ఫెసిలిటీ 210 సీటర్ ఇది. దెన్ అనిపించింది పక్కన కంపెనీస్ని ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు అని. అలా అని వెళ్ళి నేను కంపెనీస్తో మాట్లాడడం స్టార్ట్ చేశాను. సో టు మై సర్ప్రైజ్ ఒక 4 స్టార్టప్స్ ఇక్కడ లాంచ్ చేయడానికి రెడీ అయిపోయారు నెల్లూరు నుంచి. యంగ్ స్టార్టప్స్, ఒకే ఒక కంపెనీ 5 year old, బట్ మిగతా 3 వెరీ యంగ్ స్టార్టప్స్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఆ 4 వస్తే రేపు ఇంకొక 6 monthsలో ఒక 70-80 జాబ్స్ వస్తాయి. దాంతో ఈ టెక్నాలజీ హబ్ ఏదైతే మనం నెక్సస్ టెక్నాలజీ హబ్ అని లాంచ్ చేస్తున్నామో, the hub will be full of people. Now ఇంత పెద్ద పేరు ఇచ్చేసి టెక్నాలజీ హబ్, ఇన్నోవేషన్ అన్నీ అన్న తర్వాత ఓన్లీ స్టార్టప్సే కాకుండా నా కోరిక ఏంటంటే నెక్స్ట్ 3 yearsలో నెల్లూరులో ఒక 1000 నుంచి 3000 పీపుల్. ఎందుకు అంత రేంజ్ ఎందుకు పెద్దది ఇస్తున్నానంటే నాకు తెలియదు, ట్రయల్ అండ్ ఎర్రర్. వర్కౌట్ అయితే 1000 జాబ్స్ ఇలా వస్తాయి. గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలా ఉంది సపోర్ట్? గవర్నమెంట్ నుంచి అయితే అమేజింగ్ సపోర్ట్. ఎవరితో మాట్లాడినా నెల్లూరు, ఇప్పుడు నేను అమరావతి వెళ్ళి అక్కడ ఎవరిని కలవలేదు, కానీ నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి లీడర్ని కలిశాను. అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. వెరీ గుడ్, యాక్చువల్లీ వెరీ వెల్ రెస్పాండ్ అయ్యారు. అండ్ అందరూ వెరీ సపోర్టివ్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ని కలిశాను, ఆయన అమేజింగ్లీ సపోర్టివ్. ఐ వాజ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ. అంత మంచి కలెక్టర్ మనకు నెల్లూరులో ఉన్నారు. సో సపోర్ట్ వైజ్ చాలా బాగుంది. బట్ ఓవరాల్గా నాకైతే గవర్నమెంట్ నుంచి ఎప్పుడు ఎక్సలెంట్ సపోర్టే ఉండదు. మొత్తం మీద రెనిల్ కుమార్ రెడ్డి చెబుతూ ఉన్నారు, రాబోయే రోజుల్లో నెల్లూరుకి టెక్నాలజీస్ పరంగా, సాఫ్ట్వేర్ పరంగా ఎంతో భవిష్యత్తు ఉందని, ఖచ్చితంగా నెల్లూరు కూడా ఒక హబ్బుగా మారబోతుందని చెప్పి ఆయన చెబుతూ ఉన్నారు. ఇది కూడా పరిస్థితి. వీడియో కార్యక్రమంతో మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి, నెల్లూరు.